ఆ సావిత్రి నా కార్డ్స్ అన్ని బ్లాక్ చేయించింది. ఆస్తిలో సగం తనదంట. ఎవరిష్టానికి వాళ్ళు ఖర్చు చేసుకుంటే నాకు కదా లాస్ అంటూ బ్లాక్ చేసేసింది. పసిబిడ్డ కదా అని గుండెల మీద పెట్టి పెంచుకున్నాను. అదే నా తల మీదకి కాడుతుందని నేను ఊహించలేదు. నువ్వు డబ్బు ఇవ్వకపోతే హాస్పిటల్లోనే చచ్చిపోతాననుకున్నావు కదూ. నా నట్ట ఎందుకు అనుకుంటాను? అనుకున్నావు కాబట్టే కదా నీ ఇష్టానికి ప్రవర్తించావు. ఎవరి కోసమే ఈ పై నాటకాలు? ఆస్తి నాది అంటూ ఇంట్లో చేరవు. అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ నువ్వు చేసే నాటకాలు నాకు తెలియవనుకుంటున్నావా? నా నీట్ చేసినాను. నోర్మై, ఇలా మైకంగా నటించే కదే మా బతుకుని ఇలా చేసావు. నా బిడ్డని ఇంట్లో లేకుండా చేసావు. నన్ను ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేయాలని చూస్తున్నావా? నువ్వేతంటున్నావో నాకు తెలియటం లేదు నాన్నమ్మ. నా నిన్నేట్ చేస్తాను. ఏమైనా చేయగలవే, ఆ తెగింపు నీకుంది. అసలు మా ఆస్తి మీద మా డబ్బు మీద నీ పెత్తనం ఏంటే? పొరపాటును మా ఇంట్లో చోటిచ్చాం. ఆ పాపానికి మమ్మల్ని అడ్డం లేకుండా చేసుకుని ఆస్తి మొత్తం నువ్వే అనుభవిద్దాం అనుకుంటున్నావా? నువ్వు కూడా అట్ట అంత వేటమ్మా. హాస్పిటల్కి వెళ్లే రోజు నుంచి నీ బుద్ధి చూపించావు కదే. ఇంకా నీలాంటి దాంతో మాట్లాడడం మాది బుద్ధి తక్కువ. చిచ్చే, దాన్ని ఏం చేసినా, ఎంత అవమానించినా ఇంట్లో నుంచి కదలడం లేదు. దాన్ని బయటికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు. దానికి మనం ఇస్తున్న డోస్ సరిపోతున్నట్లేదు. ఇంకాస్త డోస్ పెంచి దానంతట అదే బయటికి పోయేలా చేయాలి. చెప్పవే. ఏంటి చెప్పేది? అసలు నీకు ఫోన్ చేయకూడదని ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయ్యాం. అదేంటి? లేకపోతే ఏంటి? మమ్మల్ని నువ్వు కలిసి ఎన్ని రోజులైందో గుర్తుందా? బిజీగా ఉన్నానే, అందుకే కుదరలేదు. పాపం మేమే ఖాళీగా ఉన్నాం. అలా అని కాదే. లేదులే, ఈ మధ్య నువ్వు బాగా మారిపోయావు. కాల్ చెయ్యవు, కనీసం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా రెస్పాండ్ అవ్వవు. ఆఫీస్లో వర్క్స్, పర్సనల్ టెన్షన్స్ చాలా ఉన్నాయి. అన్ని టెన్షన్స్ పోయేది ఫ్రెండ్స్ ని కలిస్తేనే. ఓకేనే, వీలు చూసుకుని వస్తానులే. వీలు చూసుకుని కాదమ్మా, ఈ రోజు నైట్ పార్టీ ఉంది. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. బట్ ఎంతమంది వచ్చినా నువ్వు రాకపోతే అట్రాక్షనే ఉండదు. నేను అట్రాక్షన్ ఏంటి? ఎస్, మన పార్టీలో ఏ పార్టీకైనా నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అలాంటిది నువ్వు రాకపోతే ఎలా? ఈవినింగ్ వస్తున్నావు కదా? ఈ రోజు కుదరదే, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఎన్ని వర్క్స్ ఉన్నా కుదరదు, నువ్వు రావాల్సిందే. నా పరిస్థితి అర్థం చేసుకోవే. నువ్వు రాకపోతే మన ఫ్రెండ్స్ అందరూ నీతో మాట్లాడరు. అది నీకు ఓకేనా? చెప్పు, ఓకేనా? అది కాదే. నీకు నీ ఫ్రెండ్స్ కావాలా వద్దా చెప్పు. ఓకే, వస్తానులేవే. షూర్ కదా? ష్యూర్గా వస్తానులే. ఈవినింగ్ వెళ్ళాలి, లేదంటే అందరూ స్ట్రైక్ చేస్తారు.
ఏంటమ్మా ఎందుకలా ఉన్నావు? నాన్నమ్మ దగ్గరైనట్టే దగ్గరవుతూ దూరం అయిపోతుంది. దూరం చేయడానికి మధ్యలో ఆ అమ్మాయి ఉంది కదమ్మా, అది చాలదా? అసలు నేనేం చేశానని నాన్నమ్మ నాతో అలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడినా తప్పైపోతుంది. అపార్థం చేసుకున్నప్పుడు అమ్మా అంటే కూడా అందులో బూతు కనిపిస్తుందమ్మా. నేనేదైనా తప్పు చేస్తే కదా నా మీద సీరియస్ కావాలి. ఏమి చేయకుండానే ఏమంటుందమ్మా? ఏదేదో అంటుంది. హాస్పిటల్లో సీరియస్గా ఉంది అంటే ఏమైందో ఏంటో అని కంగారుగా వెళితే కార్ కీస్ ఇవ్వకుండా ఏం చెయ్యాలని నన్ను చంపాలనుకుంటున్నావా అంది. ప్రేమగా తినిపించాలని క్యారేజ్ తీసుకువెళ్తే నన్ను చంపడానికి అందులో ఏం కలిపావు అంటుంది. ఇప్పుడేమో ఇలా కోప్పడుతుంది. అసలు అలాంటి ఆలోచన నీకొస్తుందని ఎలా అనుకుంటుందమ్మా? అదే అర్థం కావడం లేదు. ఏం చేసినా తప్పైపోతుంది. ఎంత దగ్గర కావాలని చూస్తున్నా దూరం అయిపోతుంది. ఎవరి కోసం వచ్చానో, ఎవరి కోసం ఇన్ని అవమానాలు భరిస్తున్నానో వాళ్లే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకా నా కష్టానికి ప్రయోజనం ఏముంది? ఇందులో పెద్దావిడిని అనుకోవడానికి ఏమీ లేదమ్మా. ఆ రోజు నీ గురించి ఎంత ప్రేమగా మాట్లాడిందో నేను విన్నాను. అలాంటిది ఈరోజు ఇలా అంటుంది అంటే కారణం ఏదో ఉండే ఉంటుంది. ఇంకేం కారణం ఉంటుంది? ఆ అమ్మాయి సంధ్య ఉంది కదా, తనే ఏదో చేస్తూ ఉండుంటుంది. అవునమ్మా, మనం ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేనిది ఆ అమ్మాయికి. అందుకే తనే పెద్దవిడికి ఏవేవో చెప్తున్నట్టుంది. తనలో మార్పు వస్తుంది అని చూస్తుంటే సంధ్యలో మార్పు రావటం లేదు. చిన్నగా చెప్తే బుద్ధి రాదమ్మా, సరిగ్గా చెప్పే విధంగా చెప్పాలి. చేస్తా, సంధ్యకి బుద్ధొచ్చేలా చేస్తా. ముందు తనకి బుద్ధొచ్చేలా చేయకపోతే నాన్నమ్మ మనసు మారనివ్వదు. అవునమ్మా, అది మాత్రం నిజం. పెద్దావిడ మనసు మారాలి అంటే ముందు ఆ అమ్మాయిని దారికి తీసుకురావాలి. ఎదురుగా గ్లాస్ పెట్టుకుని ఎంతసేపే? సంధ్య వచ్చే వరకు వెయిట్ చేయవే. మా డాడీ ఇంటికొచ్చేసరికి బుద్ధిగా వెళ్ళి పడుకోవాలే. మీ డాడీ ఇంటికొచ్చేసరికి అంతా అవుట్ ఫోకసే కదే. చేతులిలా కట్టుకుని దండాలయ్యా అంటే చాలు, పని మనిషి అనుకుని వెళ్ళిపోతాడు. అదిగో హీరోయిన్ వచ్చేసింది. హే సంధ్య. హాయ్ హాయ్. హాయ్ హాయ్. హలో. ఎలా ఉన్నావే? ఏంటే ఈ మధ్య మమ్మల్ని లైట్ తీసుకున్నావు? పోనీలేవే, ఈ పార్టీకైనా వచ్చావు, లేదంటే ఎవ్వరూ మాట్లాడేవాళ్ళం కాదు. అందుకేగా వచ్చాను. తనొచ్చాక కూడా ఇంకా మాటలేంటే? మందు తాగుతూ మాటల్ని మంచిగా వాడుకుందాం. మందు దీనికోసమైనా తాగాలి, లేదంటే మన బ్లడ్ తాగేలా ఉంది. Cheers. ఏ ఏంటే ఇది? రేపటినుంచి లిక్కర్ దొరకనట్టు? మనం ఇక్కడికి వచ్చింది తాగడానికి కాదు, తాగుతూ ఎంజాయ్ చేయడానికి. ఇంతకాలం గ్యాప్ వచ్చినట్టుంది.
అందుకే దాన్ని కవర్ చేస్తున్నట్టుంది. ఏయ్, నేను కేవలం మిమ్మల్ని కలవాలనే వచ్చాను. మేం ప్రతిరోజు కలుస్తూనే ఉంటాం. నువ్వే హ్యాండ్ ఇస్తావు. ఈరోజు వచ్చాను కదా. అసలేంటి నీ తొక్కలో బిజీ? ఎప్పుడు కాల్ చేసినా బిజీ బిజీ అంటూ ఉంటావు. అంత బిజీయా? బిజినెస్ చూసుకోవాలి కదా. అయితే త్వరగా పెళ్లి చేసుకోవే. వాడు బిజినెస్ చూసుకుంటాడు, మనం ఎంజాయ్ చేయొచ్చు. మేడం, క్లోజింగ్ టైం మేడం. మేడం, బిల్ మేడం. పర్లేలే, నువ్వే ఉంచుకో. మేడం, ఇది బిల్ మేడం. ఓ, రోజు మేమే కడుతున్నాం కదా, ఈరోజు సరదాగా నువ్వు కట్టేసే. నువ్వు ఊరుకోవే, వాడితో జోక్స్ ఏంటి? నాకిస్తావేంటే? నువ్వు కడతావని. ఈరోజు మనతో ఎవరున్నారనుకుంటున్నావు? ది గ్రేట్ సంధ్య. అదొండుగా మనం బిల్ కడితే ఏం బాగుంటుంది? ఎస్, మనం ఇంకా మమ్మీ డాడీల దగ్గర పాకెట్ మనీ తీసిన రేంజ్లోనే ఉన్నామే. తను ఒక కంపెనీకి ఎండి, తనే బిల్ కడుతుంది. పర్లేదులేవే, ఈసారికి మీరు కట్టండి. నువ్వు ఉండగా మేం బిల్లు కడితే అది నిన్ను అవమానించినట్టే. నీ ఫ్రెండ్స్మే, నీ గౌరవం తగ్గే పని చేస్తామా? కట్టేవే. అంటే అది ఏంటి కొత్తగా బిల్ పే చేయడానికి వెనకాడుతున్నావు? నేను కార్డ్స్ తీసుకురావడం మర్చిపోయానే. అంతా అయిపోయాక మందు దిగే డైలాగ్ చెప్తావేంటి? నిజమే. సర్లేవే, కార్డ్ మర్చిపోయానంటుంది కదా. రోజులాగే షేరింగ్ ఈజ్ కేరింగ్. సంధ్య, నీ షేర్ ఇవ్వు. నా దగ్గర క్యాష్ కూడా ఏం లేదే. ఏంటి ఇలా తయారయ్యావు? పార్టీ అనగానే బిల్ కట్టాల్సి వస్తుందని ఏమీ తీసుకురాకుండా వచ్చావా? మా అందరిలో నువ్వే రిచ్ అనుకుంటే నువ్వేంటి ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు? రిటర్న్ వెళ్ళడానికి డబ్బులున్నాయా, లేదంటే పెట్రోల్ కూడా మేమే ఇవ్వాలా? చాలే ఆపి. ఇంకో పెగ్గు కావాలంటే మా దగ్గర డబ్బులు లేవు. పార్టీ అనగానే బిల్ కట్టాల్సి వస్తుందని ఏమీ తీసుకురాకుండా వచ్చావా? మా అందరిలో నువ్వే రిచ్ అనుకుంటే నువ్వేంటి ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు? రిటర్న్ వెళ్ళడానికి డబ్బులున్నాయా, లేదంటే పెట్రోల్ కూడా మేమే ఇవ్వాలా? ఇదేమైనా నీ ఆస్తి అనుకుంటున్నావేటి? నాకు తెలియకుండా రూపాయి కూడా ఎలికిపోనిస్తాననుకున్నావేటి?
మా అందరిలో నువ్వే రిచ్ అనుకుంటే నువ్వేంటి ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు? రిటర్న్ వెళ్ళడానికి డబ్బులున్నాయా? అయ్యో ఏయ్! నీ సపోర్ట్ నాకు అవసరం లేదు. నువ్వు లేకుండా ఈ ఇంట్లో ఎవరు నిలబడలేరని నీ ఫీలింగ్ కాదు. ఈ సంధ్య ఎప్పుడు ఎవరి మీద ఆధారపడదు. ఏ అట్ట తోలిపోతున్నావేటి? నిలబడే అవకాశం లేకుండా పడగొడుతుంటే అలాగే అనిపిస్తుంది. ఆయన పడగొట్టాల్సిన చోటంతా నన్ను నా వాల్యూని పడగొట్టేసి ఇక్కడ పడిపోకుండా పట్టుకోవాలని చూస్తున్నావా? నానేట్ చేసినానని అట్ట మాట్లాడుతున్నావు? చాలా చాలా చేశావు. లైఫ్లో నాకు దక్కాల్సిన హక్కులు ప్రేమలు చాలా 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 చిన్నప్పుడే లాగేసుకున్నావు. అది చాలదని ఇంట్లో ఆఫీస్లో నాకు వాల్యూ లేకుండా చేశావు. మనం పెంచితే విలువలు పెరుగుతాయా ఏటి? మనకు తెలియకుండా పెరగాలి. చాలే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాలనే చూస్తుంటావు. నాను మంచిగా చెప్తాను. ఏంటి నువ్వు చెప్పే మంచి? నీ మంచితనం అంతా మాటల్లోనే. నాది అనుకున్నదేది నాకు దక్కకుండా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు నా జీవితాన్ని నా నుంచి లాక్కున్నావు. నానేట్ తీసుకున్నాను. నా ఆస్తి నాను భద్రంగా చూసుకుంటున్నాను. ఈ ఆస్తి నా హక్కు. ఒకరిస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు. మా ఆస్తి మీద నీ పెత్తనమేంటి? నీ వల్ల ఈరోజు నా ఫ్రెండ్స్ దగ్గర పరువు పోయింది. నా ముందు నిలబడటానికి కూడా భయపడే వాళ్ళు నన్ను చూసి కామెంట్స్ చేశారు. దానికి కారణం నువ్వు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. I'll see your end. లేకపోతే నా పేరు సంధ్యే కాదు.
ఎవరు కావాలండి? బయటున్న బ్లాక్ 9889 కార్ మీదేనా? అవును, మాదే. ఏ? ఆ కార్ డ్రైవ్ చేసింది ఎవరు? ఎందుకు? మద్యం సేవించి కార్ ర్యాష్ గా డ్రైవ్ చేసి ఒక అతన్ని గుద్దేసి మరీ వచ్చారు. తాగటం ఏంటి, మనిషిని గుద్దటం ఏంటి? అవునండి, ఇంతకు ముందే యాక్సిడెంట్ చేసి వచ్చారు. యాక్సిడెంట్ ఎవరు చేశారో చెప్పండి. సంధ్య, కార్ తీసుకెళ్ళింది ఎవరు? నాకేం తెలీదు గ్రాని, నేనసలు బయటికే వెళ్ళలేదు. కారు ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు.